దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకుని మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో మేము ఉన్నాము. మీ యొక్క మాటల కొరకు వాక్కుకై ఎదురు చూస్తూ ఉండగా నిజముగా జీవం కలిగినటువంటి నీ మాటలను మా అందరికి అనుగ్రహించండి. నీవే మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఇక్కడ విశ్వాసము ద్వారా ఎటువంటి కార్యాలు చేశారో విశ్వాసులు అనేది పౌలు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఈ రచయిత ఏం తెలియజేశాడంటే, విశ్వాసుల యొక్క పేర్లు ప్రస్తావించాడు, వారు చేసినటువంటి విశ్వాస కార్యాలను గురించి సాక్ష్యమిస్తా వస్తా ఉన్నాడు. అంతే. ఇప్పుడైతే విశ్వాస కార్యాలను గురించి ప్రస్తావిస్తూ వాటిని ఒక వర్గీకరణలోకి తీసుకుని వస్తా ఉన్నాడగా, ఇప్పుడు కార్యాల ద్వారా విశ్వాసులను వర్గీకరిస్తా ఉన్నాడు. అనగా రాజ్యములను జయించినటువంటి విశ్వాసులను ఒక వర్గీకరణలోకి, అలాగే నీతి కార్యములు జరిగించినటువంటి విశ్వాసులను ఒక వర్గీకరణ, ఒక గుంపు, తర్వాత వాగ్దానములను పొందినటువంటి వారి గుంపు, సింహములను నోళ్లను మూసినటువంటి వారిని వర్గీకరిస్తా ఉన్నారు. అనగా కార్యములను ద్వారా విశ్వాసులను వర్గీకరణ చేస్తా ఉన్నాడు. ఇక్కడ విశ్వాసము ద్వారా అనేది ప్రాముఖ్యమైంది. విశ్వాసము ద్వారా ఏం చేశారు అనేది చెప్తా ఉన్నాడు. రాజ్యములను జయించిరి. ఈ విధంగా రాజ్యమును జయించినటువంటి వారిలో దావీదు ఉన్నాడు, జాషువా ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఇంకా అనేక మంది రాజులు ఉన్నారు. ఈ విధమైనటువంటి వర్గీకరణలోకి రాజ్యములను జయించినటువంటి వారు, ఇది విశ్వాసము ద్వారానే సాధ్యమైంది. కనుక విశ్వాసము ద్వారా వారు రాజ్యాలు జయించారు. దేవునికి, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా ఉన్నటువంటి రాజ్యములను ఓడించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా ఉన్నటువంటి రాజ్యములను జయించాలన్నటువంటిది దేవుడి యొక్క చిత్తమై ఉన్నదైతే, ఆ చిత్తమును కొందరు విశ్వాసము ద్వారా నెరవేర్పులోనికి తీసుకొని వస్తా ఉన్నారు. దేవుడు తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యములను సులభముగా లోబర్చుకొనగలడు. అయితే దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా ఆ కార్యమును నెరవేర్చగోరతాడు. భూమి మీద దేవుడి యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క బిడ్డల ద్వారానే జరగాలి. భూమి మీద దేవుని యొక్క చిత్తమును ఎవరు నెరవేర్చాలి? దేవుడా? కాదు, మనమే దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. అనగా దేవుడి యొక్క ఆలోచనని నెరవేర్చాలి. అనగా విశ్వాసులు మాత్రమే. నువ్వు విశ్వాసం అయితే దేవుడి యొక్క ఆలోచనను నువ్వు నెరవేరుస్తావు, ఆయన యొక్క ఉద్దేశాన్ని నువ్వు అమలుపరుస్తావు. అది రాజ్యములను జయించుట అయినప్పటికీ కూడా అది విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుంది.
కనుక దేవుడు తనకు వ్యతిరేకమైన రాజ్యాలను సులభంగా లోపరుచుకొనగలడు. అయితే విశ్వాసుల ద్వారా మాత్రమే. మనం విశ్వాసం ద్వారా చాలా సులభంగా కార్యాలను చేయవచ్చు. ఎందుకంటే దేవుడి యొక్క సహాయం ఉంటుంది కనుక ఆ సహాయంతో ఆ కార్యం చేయటం చాలా సులభం అవుతుంది, లేదైతే అది అసాధ్యమవుతుంది. అయితే దేవుని పక్షముగా యుద్ధమాడి విజయం సాధించడానికి విశ్వాసమే ప్రమాణము. ఇంకా చెప్పాలంటే విశ్వాసమే అర్హత. మరలా చెప్తా, దేవుని పక్షంగా యుద్ధమాడి విజయం సాధించాలంటే అది దేవుడి చిత్తమే. అయినప్పటికీ కూడా దేవుడి పక్షంగా నువ్వు ఉండి దేవుడి చేత వాడబడి యుద్ధమాడి విజయం సాధించాలంటే దానికి విశ్వాసమే ప్రమాణము, విశ్వాసమే అర్హత. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచన ప్రకారముగా వెళ్ళని ఏ వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అంటే విశ్వాసి మాత్రమే. అనగా దేవుడి యొక్క ఆలోచన తెలుస్తుంది అతనికి. దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా అమలుపరచాలో కూడా అతనికి ప్రత్యక్షపరచబడుతుంది. కనుక ఆ విధంగా వారు దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చారు తమ యొక్క విశ్వాసం ద్వారా. ఆ ఉద్దేశం ఏమిటంటే రాజ్యాలను జయించారు. రెండవదిగా నీతి కార్యములను జరిగించిరి. నిజం చెప్పాలంటే విశ్వాసులందరూ కూడా నీతిమంతులే విశ్వాసులు అవుతారు. నీతి లేకుండా మనం విశ్వాసాన్ని నిర్వచించలేము. నీతి లేకుండా విశ్వాసం ఉండుట అసాధ్యము. నీతి దేవుని స్వభావము. ఒక వ్యక్తిలో దేవుని స్వభావం లేనట్లయితే అతడు విశ్వాసిగా ఎంచబడడు. కనుక విశ్వాసులందరూ కూడా నీతిమంతులే. అయితే వారు తమ యొక్క నీతి ద్వారా నీతి కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. ఏమిటి నీతి? ఆజ్ఞలను గైకొనటం వలన నీతి కలుగుతుంది. మనం ఆజ్ఞలను గైకొనటం వలన నీతి కలుగుతుంది. అంతేకాకుండా ఇతరులను నీతి మార్గంలో నడిపించుట అంటే వారిని ఆజ్ఞలను గైకొనే విధంగా చేయుట. ఏ విధంగా లేఖనాల్లో ఉన్నటువంటి వారు ప్రజలను దేవుడి వైపుకు మళ్లించారు, వారు నీతి కార్యాలు జరిగించారు. దేవుడి వైపు మళ్లించుట అనేది నీతి కార్యాలు జరిగించుట కింద వస్తుంది. విగ్రహారాధన నుంచి సజీవుడైనటువంటి దేవునిని ఆరాధించినట్లు చేయుట నీతి కార్యమును జరిగించుట అయి ఉంటుంది. ఆ విధంగా ఎవరు చేశారు? ఉదాహరణకి మోషే చేశాడు. వారు బంగారపు దూడను చేసుకున్నప్పుడు వారి నిమిత్తం ఆయన దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. తర్వాత ఆ బంగారపు దూడను తుత్తునిలిగా చేశాడు. తిరిగి దేవునితో వారిని అనుసంధానం చేశాడు. వారిని విగ్రహారాధన నుంచి నీతి వైపుకు అనగా దేవుని వైపుకు మళ్లించుట ద్వారా నీతి కార్యాలు జరిగించాడు. ఆ విధంగా ఏలియా కూడా చేశాడు. ప్రజలు రెండు మనసుల మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నప్పుడు బయలు దేవుడా యెహోవా దేవుడు అన్నటువంటి సందేహము వారిలో ఉన్నది. వారు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేశంలో అనేక మంది బయలును అనుసరిస్తూ ఉన్నారు. రాజు దానికి ప్రత్యక్షంగా సమర్థిస్తూ ఉన్నాడు. దానికి సహాయకారిగా అతను ఉన్నాడు. ఆ సమయంలో ఏలియా ఆకాశం నుంచి అగ్నిని తీసుకొని వచ్చి ఆ యొక్క బలి పశువును దహించుట చేత యెహోవాయే దేవుడని నిరూపించి ఆ యొక్క స్పష్టత వారికి తీసుకొని వచ్చుట ద్వారా వారిని తిరిగి విగ్రహారాధన నుంచి సజీవుడైనటువంటి దేవుని వైపుకు మళ్లించాడు. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించినట్లుగా. కాబట్టి నీతి కార్యాలను జరిగిస్తారు విశ్వాసులు. అంతేకాకుండా ఇంకా వారు ఏమీ చేశారనగా వర్గీకరణలో మనం చూసినట్లయితే విశ్వాసులు వాగ్దానములను పొందిరని రాయబడి ఉన్నది. నిజం చెప్పాలంటే విశ్వాస మార్గములో నడిచినప్పుడు మాత్రమే వాగ్దానాలు ఇవ్వబడతాయి. అసలు విశ్వాసికి మాత్రమే వాగ్దానాలు అవి చెందుతాయి, అవి ఇవ్వబడతాయి. అంతేకాకుండా విశ్వాస మార్గంలో నడిచినప్పుడు మాత్రమే అవి నెరవేర్పులోనికి వస్తాయి.
దేవుని ప్రేమించని ఏ వ్యక్తికి వాగ్దానం అనేది చెందదు. అది ఎటువంటి వాగ్దానము కూడా ఆ వ్యక్తికి ఇవ్వబడదు. దేవుని ప్రేమించిన విశ్వాసం అయితే దేవుని ప్రేమించేటువంటి వారు అనేకమైనటువంటి వాగ్దానములు పొందుకుంటారు, అన్ని వాగ్దానాలు కూడా. కనుక వారు వాగ్దానాలు పొందిరని రాయబడి ఉన్నది. విశ్వాస మార్గంలో నడిచినట్లయితే వాగ్దానాలు ఇవ్వబడతాయి. అంతేకాకుండా ఆ మార్గంలో ముందుకు కొనసాగినట్లయితే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. వాగ్దానాలు నెరవేర్చబడటానికి, వాగ్దానాలు పొందుకోవటానికి ఒకటే మార్గం, విశ్వాస మార్గము. దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమించి ఆయన మార్గంలో నడిచినట్లయితే వాగ్దానాలు ఇవ్వబడతాయి. వాగ్దానాలు వారికే, ఇవ్వబడేది ఏం లేదు. వాగ్దానాలు వారికే, ఎవరికీ కాదు. దేవుని బిడ్డలకే వాగ్దానాలు, దేవుడి బిడ్డల జీవితాల్లోనే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు విశ్వాసము ద్వారానే ఇవ్వబడినాయి. అబ్రహాము దేవునికి లోబడి విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. అప్పుడు మాత్రమే వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా ఆ విశ్వాస మార్గంలో నడిచాడు కనుకనే తన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. తనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చబడినాయి. కాబట్టి విశ్వాసులు వాగ్దానాలు పొందుకుంటారు. అవిశ్వాసికి ఎటువంటి వాగ్దానం ఇవ్వబడదు. దేవుని యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో అది విశ్వాసికి మాత్రమే. అవిశ్వాసి దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుట అసాధ్యం, అది కుదరదు. దేవుని రాజ్యంలోకి లేదంటే పరలోకంలోనికి ప్రవేశించుట అనేది విశ్వాసికి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యము, అది గొప్ప వాగ్దానము. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ మరణించడు, మరణించినను తిరిగి లేస్తున్నటువంటి వాగ్దానం అది ఎవరికి? నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం. విశ్వాసం ద్వారా వాగ్దానం స్వతంత్రం అవుతుంది కదా, వాగ్దానం సొంతం అవుతుంది కదా. అది ప్రార్థన ద్వారా రాదండి, విశ్వాసం ద్వారానే, అనగా దేవుడి మార్గాల్లో నడిచినట్లయితే. తర్వాత ఇంకో వర్గీకరణలో సింహముల నోళ్లను మూసిరి, విశ్వాసము ద్వారా. సింహముల నోళ్లను మూసిరని రాయబడి ఉంది. మనము రెండు విధాలుగా దీన్ని మాట్లాడుకుందాం. ఒకటి, సింహములను జయించారు, సింహములను సంహరించారు, సింహముల నోళ్లను మూసారు. సింహములను జయించినటువంటి వారిలో, సంహరించినటువంటి వారిలో సంసోను ఉన్నాడు, దావీదు ఉన్నాడు. సింహముల నోళ్లను మూసినటువంటి వారిలో దానియేలు ఉన్నాడు. దానియేలు సింహముల నోళ్లను మూసాడు. అదే విధంగా సాధ్యమైంది? దేవుని యొక్క శక్తి సృష్టించబడినటువంటి, ఆయన సృష్టించినటువంటి మరి దేనికంటే, అది జీవుల కంటే కూడా మరి దేనికంటే కూడా ఆయన శక్తి గొప్పది. అయితే దేవుని యొక్క శక్తి ఎవరికి ఇవ్వబడుతుంది? దేవుని యొక్క శక్తి ఎవరికి ఇవ్వబడుతుంది అంటే విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడుతుంది. అది ప్రత్యక్షంగా ఇవ్వబడుతుంది విశ్వాసులకి. దేవుడి యొక్క స్వాస్థ్యం ఏదైనప్పటికీ కూడా, స్వభావం ఏదైనప్పటికీ కూడాను, అది అధికారమైనా కానీ శక్తి అయినా కానీ విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే వారు దేవుని యొక్క కుమారులు కనుక. దేవుని కుమారులైనటువంటి మనకి దేవుడు అన్నిటినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము విశ్వాసము ద్వారా దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షంగా శక్తిని పొందుకొనగలము. మనకి ఏది ఎదురొచ్చినప్పటికీ కూడా, దేవుడి మార్గాల్లో నడవటానికి ఏది ఎదురొచ్చినప్పటికీ కూడా విశ్వాసం ద్వారానే మనము ప్రత్యేకంగా శక్తిని పొందుకొని మనము జయించగలము. అద్భుతం అండి. సింహములను జయించుట రెండు విధాలుగా. ఒకటి, వాటిని ఎదిరించి వాటిని సంహరింపచేయటం. రెండోది, వాటి యొక్క నోళ్లను మూయట అనేది. దానియేలు సింహ బోన్లో ఉన్నాడు. అయితే సింహంలో నోళ్లను మూసివేశాడు విశ్వాసం ద్వారా. దేవుని యొక్క బిడ్డలను మీద దాడి చేయటానికి సింహములకు కానీ మరి ఏ జీవికి కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు. అది అసాధ్యము. ఎప్పుడైతే పాపం చేశారో, పాపం చేసినప్పుడు మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు ఆ వ్యక్తుల మీద దాడి చేస్తాయి.
అరణ్యంలో ఎన్నో తాపకరమైనటువంటి సర్పములు ఉంటాయి. అయితే వారు దేవుడి యొక్క మాట విన్నప్పుడు అవేమీ వారికి హాని చేయలేదు. ఎప్పుడైతే దేవుడి యొక్క మాట వినలేదో, ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ ఎన్నో వేల తాపకరమైనటువంటి సర్పములు అనగా విష సర్పములు వచ్చినవి ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మందిని సంహరించినవి. చూడండి, మనం దేవుడికి లోబడినప్పుడు సృష్టి మనకు లోబడుతుంది. అందుకనే దేవుడు ఆదాముతో ఏమన్నాడంటే, నువ్వు భూమిని పరిపాలించు, నా సృష్టి నువ్వు పరిపాలించు. దేవుడికి లోబడినంత కాలం తనకి పరిపాలన అనేది ఇవ్వబడింది. అయితే దేవుడికి లోబడినప్పుడు ఏం జరిగినది? అందుకనే రేపటి రోజున దేవుడు తన యొక్క కుమారుని ద్వారా ఏర్పాటు చేసేటువంటి రాజ్యంలో ఆయనకు లోబడినటువంటి వారికి మాత్రమే అధికారం ఇవ్వబడుతుంది. దేవుని యొక్క సృష్టి మీద దేవుని యొక్క బిడ్డలకు అనగా విశ్వాసులకు మాత్రమే అధికారం ఇవ్వబడుతుంది. నువ్వు విశ్వాసమైతే నీకు అధికారం ఇవ్వబడుతుంది, అన్నిటి మీద అధికారం ఉంటుంది నీకు. అది కూడా చెప్పాలి, దేవుడు చిత్తం చేయటానికే కానీ మనల్ని మనం కనపరచుకోవడానికి ఏమాత్రం కూడా కాదు. మన గొప్పతనాన్ని, మన విశ్వాసాన్ని వెల్లడి చేయటానికి విశ్వాస కార్యంలో చేయము, కానీ దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనం విశ్వాస కార్యాలు చేస్తాము. ఇంకా చెప్పాలి, ఆ విధమైనటువంటి ప్రత్యక్షంగా శక్తిని దేవుడు ఎందుకు ఇస్తాడంటే మన యొక్క క్షేమం కొరకు, మన యొక్క ప్రాణాన్ని కాపాడేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు కాబట్టి. అంతేకాకుండా దేవుని మహిమ కొరకు. కాబట్టి విశ్వాస యొక్క జీవితం యాజ్ ఏ హోల్గా తీసుకున్నట్లయితే దేవుని మహిమ నిమిత్తమే సమస్తము జరిగిస్తారు. వాళ్ళు దేవుని మహిమ నిమిత్తమే వారు కాపాడబడతారు. దేవుని మహిమ నిమిత్తమే వారికి అధికారం ఇవ్వబడుతుంది. అన్నీ కూడాను దేవుని యొక్క మహిమ నిమిత్తమే. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దానివల్ల దేవుడు ఎంతో మహిమ పొందాడు, ఆయన ఎంతో సంతోషించాడు. కనుక విశ్వాసి ఎటువంటి కార్యములు చేశారో వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనకి ధైర్యం కలిగినట్లుగా మనము కూడా వారు నడిచినటువంటి విశ్వాస మార్గంలో నడిచినట్లయితే మన జీవితంలో ఇటువంటి కార్యాలు చేయటం చాలా సులభం అవుతుంది. సింహాన్ని జయించడం అనేది అసాధ్యము. సింహాన్ని నోళ్ళు మూయటం మామూలుగా అసాధ్యం. అది భూమి మీద ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే సాధ్యము. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ తీర్పు శిక్ష కూడా లేదు. మనం విశ్వాసం ఉంచితే మనకి తీర్పు తీర్చబడదు. కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం రాబో శిక్ష నుంచి మనం తప్పించుకోగలము. నిత్య శిక్ష నుంచి మనం తప్పించబడతాము. రాబో దేవుని ఉగ్రత, ఆయన అంతిమ తీర్పు నుంచి మనం కాపాడబడతాము. చూడండి, దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడతాము విశ్వాసము ద్వారానే. అనగా తన యొక్క కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా అది సాధ్యమవుతుంది. నువ్వు అంగీకరించావా యేసుని? నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు విశ్వాసివి. అంగీకరించి ఆయన మార్గంలో నడిచినట్లయితే రేపటి దినమున దేవుని యొక్క తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు. నీ విశ్వాసమే నిన్ను తప్పిస్తుంది. దేవుని యొక్క కృప మన దగ్గరికి వచ్చింది, అది రక్షణగా. ఆ కృప ద్వారా మనము ఆ రక్షణ స్వీకరించి ఆ ఉగ్రత నుంచి తప్పించుకొనగలము. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని కోసమే మనం ఈ లోకంలో జన్మించాము. మన సృష్టికర్తను మనం గౌరవించాలి. చాలామంది తల్లిదండ్రులను ఎవరైనా కానీ మాట అంటే ఊరుకోరు. వాళ్ళ మీద ఎంత పెద్ద దాడికైనా తెగిస్తారు. తల్లిని అన్నా తండ్రిని అన్నా, నా తల్లిని నువ్వు ఎందుకంటావు, నా తండ్రిని నువ్వు ఎందుకంటావు అంటే వారి గౌరవార్థము వారి మీద దాడికి వెళ్తారు. మన తండ్రి, మన సృష్టికర్త. నిజంగా మనం ఆయన యొక్క గౌరవాన్ని కాపాడాలి. నిజంగా ఆయన మహింపరచాలి. ఆయనకి మాట రాకుండా మనము ముందు జీవించాలి. అనగా అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు బిడ్డలని చెబుతా ఉన్నావు కదా, వారు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో చూడని చెప్పి మన మీద అపవాది నెపములు మోసి ఆయనకి అవమానం కలిగేటట్లుగా మనం ఉండరాదు. ఆయన తలకు దించుకునే విధంగా మనం ఉండరాదు. కానీ
నిజంగా నీ యొక్క కుమారుడు సరైనటువంటి వాడు, ఏమాత్రం కూడా పాపమానకు లోపడినటువంటి వాడు, నేను ఒప్పుకుంటున్నా అని చెప్పాలి. యోబు విషయంలో ఆ విధంగా అపవాది ఒప్పుకొనక తప్పలేదు. ఆ విధంగా దేవునికి మహిమ రావాలి. సృష్టికర్తకి ఎంత మహిమను తీసుకుని వచ్చాడు యోబు, మనం కూడా అదే విధమైనటువంటి మహిమను తీసుకొని రావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి వందనాలు. విశ్వాసులు ఎటువంటి కార్యాలు చేస్తారనేది వర్గీకరణ ద్వారా మీరు తెలియజేస్తూ ఉన్నారు. మేము విశ్వాసులమైతే ఎంత గొప్ప భాగ్యం ప్రభువా, మేము రాజ్యాలను జయించగలము నాయన, వాగ్దానాలు పొందుకుంటాము, సింహములను జయించగలము, సింహముల నోళ్లను మోయగలము దేవా, నీతి కార్యాలను జరిగిస్తాము నాయన. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎటువంటి గొప్ప భాగ్యము మాకు ఇవ్వబడుతుంది నాయన. నీ మహిమ కోసము నాయన మా జీవితాలు ఎన్నో కార్యాలు చేస్తారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సృష్టి మీద మాకు అధికారం ఇవ్వబడుతుంది. మమ్మల్ని రక్షించడం అనేది మీరు బాధ్యతగా తీసుకుంటారు. మమ్మల్ని రక్షించే క్రమంలో మీరు మాకు ప్రత్యక్షంగా శక్తిని అనుగ్రహిస్తారు నీ మహిమ కోసము. నిజంగా నీకు వందనాలు. ఎటువంటి గొప్ప మాటలు మాకు దయచేశారు ప్రభు. నిజంగా ఈ గొప్ప మాటలను ప్రభు మేము గొప్పగానే ఎంచి మా జీవితంలో అమలుపరుచుకున్నట్లుగా చేయండి. ఈ యొక్క వాక్యము లేదంటే ఈ యొక్క మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపునకు తీసుకొని రమ్మని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.